Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మనము ఒక కోణంలో ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకోబోతున్నాం. సిద్ధంగా ఉందాం. అదేంటి అంటే, చూడండి, మనం వర్క్ ప్లేస్లో కావచ్చు, లేదా కుటుంబాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే జీవించి ఉన్న సమయంలో, మన జీవనం ఈ భూమి మీద కొనసాగిస్తున్న సమయంలో మనతో ఉన్నవారు, మనతో ఉన్నవారు, మన తోటివారు, వారితో కలిసి ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది కదా. అటువంటి సమయం మన మీద వారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండాలి? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన తోటి వారి యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు ఉంటుంది? ఒక విషయాన్ని మనం ఈరోజు గమనించుకుంటూ మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. అదేంటంటే, ఇప్పుడు చూడండి, మనతో ఉన్నవారు, చెప్పండి నా మాట, మనతో ఉన్నవారు అని. ఉన్నవారు, మనతో ఉన్నవారు. ఓకే, ఇప్పుడు చూడండి, మోషే కాలంలో, యెహోషువ కాలంలో మనం ఒక విషయాన్ని గమనిద్దాం. రానున్న కాలంలో మీ కొరకు వాగ్దాన దేశం ఇలా ఉంటుంది అని చెప్పి పంపించినప్పుడు, అందులో 10 మంది మాత్రం నెగిటివ్ రిపోర్ట్ని తీసుకుని వచ్చారు. వారందరూ కూడా ఎవరండి? తోటివారే. 2 మాత్రం పాజిటివ్ రిపోర్ట్ని తీసుకుని వస్తున్నారు. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానంను బట్టి చూడగలిగిన వారు అక్కడ ఎంతమంది? ఇద్దరే. కానీ అక్కడ వాస్తవంని చూస్తూ భయపడుతున్న వారు ఎంతమంది? 10 మంది. సో మనకి రఫ్గా క్యాలిక్యులేషన్ చేసుకున్నా సరే, ఇంచుమించు ఒక 70-80% వరకు ఎప్పుడూ కూడా ఈ లోక పరిస్థితులను అనుసరిస్తూ మాట్లాడుతున్న వారే మనతో ఉన్నవారు. ఇప్పుడు పంపబడిన 12 మంది అంటే ఆ వాగ్దాన దేశంను చూడడానికి పంపబడిన 12 మంది కూడా ఒకే ఇన్స్ట్రక్షన్ పొందుకున్నారు కదా. ఒకే అన్నపానములు చేశారు కదా. అంటే ఒకే బండలోని తాగారు, ఒకే ఎర్ర సముద్రం దాటారు. వారి అనుభవాలన్నీ సేమ్, వారు పొందుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేమ్. కానీ కరెక్ట్గా వాగ్దాన దేశం పొందుకునే సమయం వచ్చేసరికి అభిప్రాయాలు మారిపోతున్నాయి. అందుకే అక్కడ మనం చూస్తున్నాం, 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి అనుమతింపబడ్డారు. కారణం, వారు చూశారు గనక వారు చేరారు. చెప్పండి అన్నమాట, వారు చూశారు గనక వారు చేరారని. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగనే ఎవ్రీ ఏరియాలో మనతో ఉన్నవారు ఒక ప్రయాణం కొంతవరకు చేస్తారు. వాగ్దాన దేశం చేరువవుతున్న కొద్దీ ఫిల్టరేషన్ ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. వాగ్దాన దేశం చేరే కొలది ఫిల్టరేషన్ ఎక్కువ అవుతుంది. చెప్పండి అన్నమాట. బయలుదేరమనగానే అందరూ బయలుదేరలేరండి. జన సమూహాలు యేసయ్య వాక్యం విన్నారు. రొట్టె చేపలు తింటున్న సమయం 5,000, 4,000 లెక్క చాలా ఎక్కువ. కానీ దోణి ప్రయాణం అనేసరికి ఎక్కిన వారు శిష్యులు మాత్రమే. ఫిల్టరేషన్, ఎవ్రీవేర్ ఫిల్టరేషన్. జన సమూహాలు ఆయన వెంబడించారు.
కానీ లాస్ట్‌కి మిగిలింది 120 మంది మాత్రమే. ఆ తర్వాత అక్కడి నుంచి దినదినము కూడా సంఘం అభివృద్ధి పొందింది. కానీ ఆ కోర్ కమిటీ, ఆ కోర్ గింజలు, ఆ కోర్ గట్టి గింజలు దొరకాలి అంటే ఒక ఫిల్ట్రేషన్ తప్పదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? ప్రభా, ఆ ఫిల్ట్రేషన్‌లో నేను పడిపోకూడదయ్యా. తిరిగి నేను మందలో ఉండాలన్నా, తిరిగి మీ చిత్తంలో నేను నడవాలన్నా, ఆ కావలసిన ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, మీరు కోరుకుంటున్న ఆ దృష్టి, ఆ దూర దృష్టి ఏదైతే ఉందో అది నాకు కావాలయ్యా. చూసిన వారే కదా చేరారు, విన్నవారే కదా కదిలారు. అయ్యా, మీ మాట నేను వినాలా? అయ్యా, మీరు చూపించింది నేను చూడగలగాల. అటు కన్నులు, అటు చెవులు, అటు హృదయం, అటు మనస్సు నాకు కావాలి. మీ సత్యమని బట్టి మాత్రమే మాట్లాడుతున్న ఆ నోరు నాకు కావాలి. నేను పడిపోకూడదయ్యా. ప్రార్థన చేద్దామా? ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. మనతో ఉన్నవారి యొక్క ప్రభావం కంటే కూడా మనలో ఉన్నవాని యొక్క ప్రభావం అధికముగా ఉండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రభా, మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం. ఆయన వాగ్దానం దేశం చేరే కొలది ఫిల్టరేషన్ అధికమవుతుందని మీరు మాట్లాడుతుండగా, ఆయన నా తండ్రి ప్రభా, ఆయన ఫిల్టరేషన్ ఏరియాస్ మీరు చూపిస్తుండగా నా తండ్రి, జన సమూహం అంతయు కూడా వాక్యం విన్నారు. ఎంతో మంది నా తండ్రి ప్రభా, నాయన 4,000 మంది పైగా నా తండ్రి ప్రభా, నాయన నా తండ్రి, ఆయన బాప్తిసం పొందుకున్నప్పటికీ ఎంతో మంది నా తండ్రి ప్రభా, నేను కొండ మీద ప్రసంగం విన్నప్పటికీ తోనే ప్రయాణానికి ఎక్కిన వారు కేవలం శిష్యులు మాత్రమే అని మీరు మాట్లాడుతుండగా, ఆయన నా తండ్రి ప్రభా, నాయన గట్టి గింజలు మాత్రమే ఫిల్టరేషన్ లో నుంచి తప్పించుకోగలరు నా తండ్రి ప్రభా. ఆయన నా తండ్రి, ఒక్కొక్కరము గట్టి గింజల వల్లే తయారవటకు మీ కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మేము ఆ ఫిల్టరేషన్ లోనికి ఎవ్వరము పడిపోకుండా మీ కృప చూపించండి. ఆయన నా తండ్రి, తిరిగి నీ మందలోనే చేరి ఆయన నీ చిత్త ప్రకారమే నడవాలి ప్రభా. ఆయన నీ చిత్తంను జరిగించేటువంటి వారిగా ఉండనట్లుగా ఆయన నా తండ్రి, మీరు చూపించినది చూడుటకు కావలసిన దూరదృష్టి మాకు కావాలి ప్రభా. అట్టి దూరదృష్టిని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. మీకు వందనాలు. ఎలాగనైతే వాగ్దాన దేశంలో చూచి ఉన్నారో నా తండ్రి ప్రభా, నాయన పితరులు, అలాగనే మేము ఆయన అందులో వాగ్దాన దేశం చూచుటకును అందులో ప్రవేశించుటకును మీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. ఆయన చూచిన వారే కదా ప్రభా చేరారు. ఆయన నా తండ్రి, మీరు చూపించిన వాటిని చూచుటకు కావలసిన కన్నులు, మీరు చెప్పిన వాటిని వినుటకు ఆయన నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి, అంతేకాక నా తండ్రి మా చెవులను, మా కన్నులను, ఆయన మా నోటిని ఆయన సత్యమునే పలికేటువంటి వారుగా మేము ఉండుటకును మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఆయన నా తండ్రి ప్రభా, మాలో ఉన్నటువంటి మీ యొక్క నాయన నా తండ్రి ప్రభావము గొప్పది కనుక నా తండ్రి ప్రభా, నాయన మేము వాగ్దాన దేశము చేరేటువంటి వారుగా మేము ఉండాలి. మమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించమని ఆయన ఫిల్టరేషన్ లో కొట్టుకొని పోయే వారంగా మేము ఉండకుండానట్లుగాను, ఆయన నా తండ్రి మా అభిప్రాయాలు మారిపోకుండా ఉండునట్లుగాను, ఆయన ఎవ్రీ ఏరియాలో వస్తున్నటువంటి ఆ ఫిల్టరేషన్ లో ఆయన మీరు చాట ఎగరవేస్తున్నప్పుడు మీ చాటలోనే మేము ఉండేటువంటి ఆ విశేషమైన కృప మాకందరికీ అనుగ్రహించి ఆయన నా తండ్రి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ స్థిరపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు చేసుకుంటున్న ప్రార్థన మనల్ని కడ వరకు నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే కడవరి దినాల్లో అనేక మంది మోసపోబోతున్నారని వాక్యం చెప్తుంది. ఏమవ్వబోతున్నారు? మోసపోబోతున్నారు.
భయంకరమైన మోసము ఏలుబడి చేస్తుంది. అంటే చూడడానికి అన్నీ సిమిలర్గా ఉంటాయి, అన్నీ సేమ్గానే ఉంటాయి. సత్యం అబద్ధం రెండు సేమ్గానే ఉంటాయి. రెండు కూడా మహత్కార్యాలు ఉంటాయి, రెండిట్లోని సూచక్రియలు ఉంటాయి, రెండిట్లోని ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. సత్యంలోనూ ఉంటాయి, అబద్ధంలోనే ఉంటాయి. ఎలా గుర్తుపడతావు? నువ్వు దేన్ని బేస్ చేసుకుంటున్నావు? ఒకవేళ సూచక్రియలు కనుక బేస్ చేసుకున్నావా, రెండిట్లోనే ఉంటాయి. ఎలా గుర్తుపడతావు? మహత్కార్యాలని కనుక బేస్ చేసుకున్నావా, రెండిట్లోనే ఉంటాయి. ఎలా గుర్తుపడతావు? తీయగా వినియోగిస్తున్న మంచి పదార్థపు మాటల వలె అనిపిస్తున్న బోధన రెండిట్లోనే ఉంటాయి. ఏది గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు? సో మోసగించు ఆత్మ భయంకరంగా పనిచేస్తాయి కడవరి దినాల్లో. మనం ఆల్రెడీ కడవరి దినాల్లో ఉన్నాం. మోసగించు ఆత్మ భయంకరంగా పనిచేస్తుంది, ఇంకా అది ఎక్కువ అవ్వబోతుంది. మరి ఎలా గుర్తుపడతావు? అందుకే ఈరోజు చేస్తున్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే మనల్ని కాడ వరకు నిలబెట్టే ప్రార్థన. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మార్పులు రాబోతున్నాయి, కొన్ని ఏరియాల్లో మార్పులు కలగబోతున్నాయి. ఇదిగో చూసే దృష్టి కోణంలో మార్పు కదలబోతుంది. ఎందుకంటే లోపల నుంచి ప్రభు నిన్ను సరి అయిన మార్గంలో నడిపించే విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే నీతో మాట్లాడును గాక. ఆమేన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి అండి. యెహోషువ కాలేబులు ఆ రోజు 12 మందితో కలిసి ఉన్నారు, కానీ వారికి మరి 10 మంది మాట్లాడుతున్న మాటలు వారి మీద ఎందుకు ప్రభావితం చూపించలేకపోయాయి? మాతో పాటు ఉన్నవారు అని వారిని గనక చూస్తే వారు ముందుకు చూడగలిగేవారా, పక్కకే చూసేవారా? చెప్పండి. పక్కకే చూసేవాళ్ళు. వాళ్ళు ఏది చేస్తున్నారో అదే చేద్దాం, ఎలాగోలా కొట్టుకుపోతాంలే అనుకుంటే ఖచ్చితంగా యెహోషువ కాలేబులు మిగిలేవారు కాదు. ఈ ప్రయాణం ఎంత భయంకరమో అర్థమవుతుందా? పక్కన వారు ఏదో ఒకటి చేస్తున్నారులే, పర్లేదు వెళ్ళిపోదాం వాళ్ళతో పాటు, వాళ్ళు ఏదో ఒకటి చేశారు కదా మనం కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే దినాలు కాదు. అందరూ ఇలాగే చేస్తున్నారు కదండి అని కనుక యెహోషువ కాలేబులు అనింటే ఆ 10 మంది నోట్లో నుంచి ఏ మాటలు వచ్చాయో అవే మాటలు యెహోషువ కాలేబుల్లో నుంచి వచ్చుండేవి. కానీ దానిని దాటి చూడగలిగారు. హల్లెలూయా. చెప్పండి, దానిని దాటి చూడగలిగారని. ఇగో ఆ కన్ను దృష్టి ఈరోజు మనకు కావాలి. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎస్తేరు కాలం వచ్చేసరికి మొర్దెకై గురించి ఆలోచిద్దాం. ఈరోజు రాజు అందరికంటే కూడా ఎత్తైన స్థానంలో హామాన్ని పెట్టారు. అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. పక్కవారిని చూస్తుంటే మొర్దెకై కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఉండేవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరితో పాటు నేను ఒక్కడిని అనుకుంటే ఏమయ్యేదండి? అసలు గొడవే లేదు కదా. ఏంటి? అసలు గొడవే లేదు. ప్రత్యేకింపబడాలి అంటేనే కదా గొడవ. ప్రత్యేకంగా ఆజ్ఞల్లో నిలబడాలి అంటేనే కదా గొడవ. ఈరోజు నువ్వు ప్రత్యేకించబడాలి అనుకుంటేనే కదా గొడవ.
అందుకే యుద్ధం యెహోవాదే. ఆమేన్. ఇప్పుడు మొర్దెకైతో ఉన్న తోటి వారిని ఒకసారి ఆలోచించండి. హామానుకి కోపం వస్తుందని వారు గమనించలేదా? గమనిస్తూ ఉంటారు. అందుకే వారు అంటూ ఉంటారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగిన వారు ఉన్నారండి. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. రాజు గుమ్మమునున్న ఎవరు? రాజసేవకులు. అంటే తనతో ఉన్నారండి రాజసేవకులు. అడుగుతున్నారు, నీవు అది నువ్వు రాజు ఆజ్ఞను ఎందుకు మీరుతున్నావయ్యా? ఈ ఒక్క మాటైనా ఉండి ఉండొచ్చు. అనవసరంగా హామాను కోపం వస్తుంది, హామాను ఏమైనా చేస్తాడేమో, హామాను అని మాటలు వచ్చి ఉండొచ్చు. దాని కోర్ మాటలు ఏంటి? నువ్వు ఎందుకు మేరుతున్నావు? రాజుకు తెలిసిందంటే నిన్నేమన్నా చేస్తారు. ఆ రోజుల్లో మాట వినకపోతే ఫస్ట్ ఏంటండి, ఏముండేదండి, డైరెక్ట్గా చంపొచ్చు, చంపే అధికారం ఉండేది. రాజు మాట వినకపోతే రాజుకు కోపం రాదా? అరే, రాజు అనుగ్రహం పొందితేనే రాజ్యం సగం మట్టుకు ఇచ్చేస్తానంటాడు రాజు. అటువంటిది రాజు కోపం వస్తే సగం నరికించడా? చెప్పండి, ఆలోచించండి. రాజ్యం సగం మట్టుకు ఇస్తానన్న రాజు సగానికి నరికించలేడా? అందుకే కదా భయానికి బ్రతికే వాళ్ళు ఒక్కొక్కళ్ళు, భయంతోనే ఆజ్ఞలు పాటించేవాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా తనతో ఉన్నవారు మాట్లాడారు, ఎందుకు రాజుకు వ్యతిరేకంగా వెళ్తున్నావు అని. అప్పుడు మొర్దెకై కాంప్రమైజ్ అవ్వలేదు. హల్లెలూయా. 4వ వచనం చూడండి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. నువ్వెందుకు ఇలా చేసావు అంటే, నాతో ఉన్నవారు ఇలా చెప్పారండి, అందుకే నేను ఇలా చేశానండి. అమ్మ, నీ ప్రయాణం వేరు. చెప్పండి పక్కవారితో, అమ్మ నీ ప్రయాణం వేరు. ఏమంటున్నా తెలుసా? నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం నిలబడాలి అనే తీర్మానం తీసుకుంటే నీతో ఉన్న సేవకులు ప్రతి దినం ఇలా మాట్లాడుతున్న వారు ఉంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చారట. లెవెల్ ఏంటో తెలుసా? అలా చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టెను అనుందా? పెట్టకపోయెను. హల్లెలూయా. రాజాజ్ఞని విను అని చెప్తున్న వారు ఉంటారు. నేను అంటాను, అదే ఏరియాలో హామానికి కోపం వస్తుంది, జాగ్రత్త అని చెప్పేవారు కూడా ఉంటారు. ఉండరా అండి? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు? రాజే సింహాసనం అంత పైకెత్తితే ఖచ్చితంగా ఆ దేశంలో, ఆ కోటలో ఉన్నవారికి భయం వేయదా? ఖచ్చితంగా భయంతోనే వణుకుతూనే ఉంటారండి. అలాంటి ఏరియాలో తనతో ఉన్నవారు
తనని ప్రేరేపిస్తున్న ప్రేరేపణకు మొర్దెకై పడిపోలేదు, చెవిని పెట్టలేదు. నేనేమంటున్నానంటే, నువ్వు నిజముగా నీ గమ్యం వైపు వెళ్తున్నప్పుడు ఇటువంటి వారు తగులుతారు. ప్రతి దినము నీతో మాట్లాడుతూ కనీసం ఇక్కడైనా ఆగు అని చెప్తున్న వాళ్ళు ఉంటారు. నువ్వు దేనికి భయపడాలో దానికి భయపడకుండా, నువ్వు దేనికి భయపడకూడదో దానికి భయపడేటట్టు చేస్తున్న వారు నీతో ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అటువంటి వారు ఉన్నా సరే మొర్దెకై ఆ మాటలను చెవిని పెట్టలేదట. ఈరోజు నా జీవితంలో కూడా ఇటువంటి వారు ఉంటారండి. బయట నుంచి కాదు, నీతో ఉన్నవారు. చెప్పండి అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఆ మాటలు చెవిని పెట్టకూడదు. చెప్పండి అన్నమాట. తను ఏం చేశాడు? మొర్దెకై యొక్క మాటలు స్థిరపడెనో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. వింటున్నారా? తోటి వారు ఎటువంటి వారో చూస్తున్నారా? ముందేం చేశారు? మొర్దెకైని ఆపడానికి ట్రై చేశారు. ఇప్పుడు మొర్దెకై మాట వినట్లేదు కనుక ఇంకొక యాంగిల్లో వస్తున్నారు. ఏం చేశారు? డైరెక్ట్గా హామాన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మంతనాలు చేస్తున్నారు. నీతో ఉన్నవారు వర్కౌట్ అవ్వకపోతే ఎక్కడికి చేరతారు తెలుసా? డైరెక్ట్గా శత్రువు పార్టీ దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి ట్రై చేస్తారు. యుద్ధం అర్థమవుతుందా? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారండి? హామాన్ దగ్గరికి వెళ్ళి తెలిపారట. ఎలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. అర్థం, వీరు మాట్లాడిన మాటల్లో మొర్దెకై ఏం చెప్తాడో అని ఆ మాటను పట్టుకొని మోసుకొని వెళ్ళి హామానికి చెప్పుతున్న తోటి సేవకులు. వారి మాట వారి 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 పేరు ఏంటంటే రాజసేవకులు. చెప్పండి, ఎవరు వాడు? ఈ రాజసేవకులు మొర్దెకైకి మొదటిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. మొర్దెకై మాట విన్నాడా? వినలేదు గనుక అక్కడ పరిస్థితులను ఇంకా పాడు చేస్తూ, అంటాను ఇంకొంచెం స్పీడప్ చేస్తూ కదా. అప్పటి వరకు పరిస్థితులు ఏ స్పీడ్లో ఉన్నాయి? ఒక 20-30 స్పీడ్లో ఉన్నాయి. ఈ రాజసేవకులు చేస్తున్న పనుల వల్ల ఆ స్పీడ్ ఎంతగా అందుకుందో తెలుసా? 95%కి అందుకుంది. ఎందుకు? ఈ మాటలు విన్నాకే హామాను రాజు దగ్గరికి వెళ్ళి డిసెంబర్ నెలలో ఏం చెయ్యాలో మాట్లాడి పెట్టాడు. డిసెంబర్ నెలలో లేకపోతే ఆఖరి నెలలో ప్రతి ఒక్కరిని కూడా యూదులందరినీ చంపేయడానికి రాజు దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకురావడానికి రాజుతో వెళ్ళి మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ మాటలు. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఇప్పుడు? మనతో ఉన్నవారు చెప్పండి అన్నమాట. మనతోనే ఉంటారు, మనతోనే ఉంటారు. మనల్ని ప్రేరేపిస్తారు, ఇలా చేయకు అలా చెయ్యి అని చెప్తారు. మనం వినలేదనుకో వెళ్ళి హామానికి చెప్తారు. అర్థమవుతుందా?
ఇటువంటి పరిస్థితులే ఉంటాయండి. ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? బబులోనులో. చెప్పండి. అది మర్చిపోవద్దు. ఈ అంత్య దినాల్లో సియోనుకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టీం ఎవరు అంటే బబులోను. ఈ అంత్య దినాల్లో గొర్రెపిల్ల యొక్క సైన్యమునకు ఆపోజిట్ టీం ఎవరు అంటే బబులోను. అందులో ఐగుప్తు రావచ్చు, అమలేకీయులు రావచ్చు, ఎవరన్నా కానీ, ఇక ఏ పేరన్నా పెట్టు, ఏబిసీలు, ఇంకా ఏ శత్రు పేరన్నా పెట్టు, ఏ సమూహం పేరైనా పెట్టు, మొత్తం బబులోనే. అర్థమవుతుందా? ఆ బబులోన్లో ఉన్న తంత్రం ఏది? ఎక్కడ తంత్రం? బబులోన్లో ఉన్న తంత్రం. రాజు సేవకులు ఉంటారండి, తోటి వారి వలె ఉంటారండి, మాట్లాడతారు. అక్కడే ఆగేవా, ఇక ప్రయాణం ముందుకేమీ ఉండదు. మొత్తం పొట్టే అయితే ఫిల్టరేషన్తో పని ఏంటి? చెప్పండి అన్నమాట. ఉన్నదంతా పొట్టే అయితే ఫిల్టరేషన్తో పని ఏంటనండి? పనేంటి? అర్థమవుతుందా? మొత్తం పొట్టు కాదు గనుకనే, 1-2 గింజలైన గట్టివైతే కొట్టుకుని పోకూడదు గనుకనే అంత ఫిల్టరేషన్ అండి. హల్లెలూయా. పొలం మొత్తం గడ్డి, ఆ గడ్డిలో నుంచి వచ్చినవే 2 గట్టి గింజలు. పేర్లేంటి? యెహోషువ, కాలేబు. ఈ బబులోన్లో ఉన్న గట్టి గింజ ఒక్క గట్టి గింజ. ఎవరు? మొర్దెకై. ఆ ఒక్క గింజ కొట్టుకుని పోకూడదు అంటే ఇంత ఫిల్టరేషన్ కావాలి. మరి ఆ 1-2 గింజలకు వచ్చే ఛాలెంజెస్ మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారా? ఇదిగో ఇలా ఉంటాయి. యుద్ధం కంటిన్యూ అవ్వాలి అంటే నిలబడే వాళ్ళు ఉండాలి. హలో, రాజ్య సేవకులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మొర్దెకై అక్కడ ఆగాడు అనుకోండి, లొంగిపోయాడు అనుకోండి, యుద్ధంతో పనేంటి? పొట్టులో కొట్టుకుపోయినట్టే కదా. చెప్పండి, యుద్ధంతో పనేంటి? పొట్టులో కొట్టుకుని పోయినట్టే కదా అని. అది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే నాకు అర్థమవుతుందని చెప్తారా? హల్లెలూయా. శ్రేష్టమైన గ్రహింపు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చును గాక. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇదిగో 10 మంది ఎలా అయితే ఇద్దరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆ 10 మంది మాట్లాడుతున్న మాటలేంటి? అక్కడ చూస్తున్న మాటలే మాట్లాడుతున్నారు. అక్కడ అనాకీలు ఉన్నారండి, వారు ఉన్నత దేహులండి. అమ్మో, వారితో మనం తలపడలేం, అమ్మో వారు ఖచ్చితంగా మనల్ని జయిస్తారు. వారు ఉన్నదే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇద్దరు దేవుని శక్తిని చూడగలుగుతున్నారు, దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకోగలుగుతున్నారు. అదే తేడా. ఇప్పుడు మొర్దెకై దగ్గరికి రండి, మొర్దెకైకి సపోర్టింగ్ టీమే లేదు. ఉన్నారా? మొర్దెకైకి సపోర్టింగ్గా ఎవరైనా ఉన్నారా? లేరు. ఒక్కడై నిలబడ్డాడు. అయినా సరే పడగొట్టడానికి ఎంతమంది ఉన్నారో చూడండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రయాణం, కానీ గమ్యం అయితే ఒకటే, పోరాటం అయితే ఒకటే,
గుర్తుపట్టు. ఎంతమంది చెప్పినా, ఎన్ని ఆజ్ఞలు ఎదురుగుండా నిలబడినా, దేవుని కొరకు నిలబడిన మొర్దెకై. అలా నిలబడినందుకు తనకు వచ్చిన రివార్డ్ ఏంటండి? యూదులు మొత్తానికి ఇష్యూనే, యూదులు మొత్తానికి ప్రాబ్లం, అవునా? ఆ వెంటనే 5వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, చేస్తున్నది ఒక్కటే, మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. మొర్దెకై గనక ఆ రాజ్య మాటలు విని అక్కడే ఆగితే యూదులందరి మీదకి ఇంత ప్లాన్ కుట్ర జరిగేదా? చెప్పండి, జరిగేది కాదు. ఇప్పుడు అందులో యూదుల్లో కూడా సనిగే బ్యాచ్ ఉంటే ఏమంటారు తెలుసా? నువ్వే అలా చేసావు, నువ్వు అప్పుడు కనుక మాట విని ఉంటే, ఆడికి లొంగిపోయి ఉంటే సాష్టాంగ నమస్కారమే కదా పెట్టేసి ఉంటే మా అందరి మీదకి ఇంత కీడు రాకపోయేది కదా అని ఉండేవాళ్ళేమో. అటువంటి బ్యాచ్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. పోరాటం లెవెల్ ఎలా ఉంటుందో అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న వారి మాటలు కానీ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ నీ మీద ప్రభావితం చూపడానికి వీల్లేదు. నీ లోపల నుండి ప్రభువు మాట్లాడతారు, దానిని బేస్ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆజ్ఞ ఉంది ఆల్రెడీ, నీ దేవుడైన యెహోవాకి తప్ప ఇంకెవరికి మొక్కద్దు అని. ఆ ఆజ్ఞను బట్టి మాత్రమే కదులుతున్న మొర్దెకై అడ్డంగా వస్తున్న ఇక ఏ ఆజ్ఞ కూడా తనని ఆపలేకపోయాయండి. ఏ తోటివారి మాటలు తను ఆపలేకపోయాయి, ఏ కోపాలు కూడా తను ఆపలేకపోయాయి. మీరు గమనించండి, అక్కడ రాయించిన మాట, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు. చెప్పండి అన్నమాట, వంగకయు నమస్కరింపకయు. ఇదేనండి సమస్య. ఇంత ఉరి వడ్డడానికి, ఇంత ప్లానింగ్, ఇంత కుట్ర చేయడానికి కారణం ఒక్కటే, వంగలా, నమస్కరించలా, లొంగలేదు, వంగలేదు. అది వంగలేదు, అదే ప్రాబ్లం. మొత్తం తన జనాంగం ఎవరని మొత్తం వెతికి అందరి మీదకి కూడా ఒక్కటే అటాక్, ఏంటి? చంపించేయాలా, డేట్ ఫిక్స్ చేసి మరీ చంపించేయాలా. యుద్ధం యెహోవాది నాన్న, యుద్ధం ఎవరిది? యెహోవాది. ఫైనల్గా ఒక మాట చెప్పనా, ఈ శత్రు ప్లాన్ చేసి 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి జయించాడట. 5వ అధ్యాయం 14వ వచనంలో అతని భార్య అయిన జెరుషయు అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి చేయించమని చెప్పారు, అయ్యగారు చేయించారు. అర్థమైందా? అంటే ఎంత ఎత్తైన ఉరికొయ్యి రెడీ చేశారో దేవుడు అంతకంటే ఎత్తైన ప్లాన్ ముందుంచారు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే,
తోటి సేవకులు మాట్లాడినప్పుడు గనక మొర్దెకై ఆగిపోయి ఉంటే ఈ 50 మూరల ఉరికై ఉండేదా? అర్థమైందా? ఉరికై ముందొచ్చిందా? దేవుని మహాకృప ముందు కనబడిందా? ఏది ముందు కనబడింది చెప్పండి? ఉరికోయి ముందు కనబడ్డదిరా. కుట్రలు ముందుంటాయి, ఉరికోయలు ముందుంటాయి. అవి దాటామా దేవుడిచ్చి ఘనత నెక్స్ట్ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. హల్లెలూయా. సో ముందుగా వస్తున్న ఏ భయాలకి కూడా భయపడకు. చెప్పండి, నేను భయపడినని. ఏ ప్రలోభాలకి పడిపోకు, ఏ బెదిరింపు మాటలకి పడిపోకు. ఎన్ని ప్లాన్స్ చేసుకుంటారో చేసుకోనివ్వు. పలకండి అన్నమాట. ఎన్ని ప్లాన్స్ అయినా చేసుకొని అని చెప్పండి. ఈ ప్రయాణంలో వీళ్ళ ప్లాన్స్లో అనాకీలు ఎవరో బయటపడతారు, అమాలేకీలు ఎవరో బయటపడతారు, హామాన్లు బయటపడతారు, జెరూషలు బయటపడతారు, వారి స్నేహితులు బయటపడతారు. అందరూ నాశనం అవడానికే. అర్థమవుతుందా? తాత్కాలికంగా వాళ్ళు చాలా గొప్పవారుగా కనపడచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు అమాలేకీలు, హామాన్లు మాత్రమే. ముందున్న ప్రయాణం అర్థమైందా? ముందున్న యుద్ధం అర్థమైందా? అయితే వివేకము కలిగిన వాడవై ప్రయాణం కొనసాగించు. వాక్యము బలమైనదై, సజీవమైనదై, బలము గలదై క్రియ చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి.